భరద్వాజ గారు 2 రోజుల నుంచి ఒక టాపిక్ అయితే ఫిల్మ్ సర్కిల్స్లో సర్క్యులేట్ అవుతుంది. అఖండ 2 ఒకటి ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, ఆ జోనర్ ఈ జోనర్ అని. ఏంటి అఖండ 2 సంబంధించి సడన్గా ఈ బజ్ రావడానికి కారణాలు ఏంటి? ఏం నడుస్తుంది అసలు బయట? మీ దగ్గర ఉన్న సమాచారం అంటే ఆయనే రివీల్ చేశాడు కదా, అంటే వాంటెడ్గా రివీల్ చేయలేదు. బోయపాటి ఒక టెంపుల్ ఇనాగ్రేషన్కి వచ్చాడు ఆయన. అది కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక టెంపుల్. దాని ఓపెనింగ్కి వచ్చిన సందర్భంగా ఆయన మీడియా వాళ్ళు కదిలించారు. కదిలించి ఆ టెంపుల్ వరకు దాని విశిష్టత గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అది చేసే క్రమంలో ఆయన ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అనేది చెబుతూ ఇది శైవతత్వానికి అలాగే విష్ణుతత్వానికి కూడా కేంద్రంగా ఉండేలాగా డిజైన్ అయింది, ఇది నాకు బాగా నచ్చింది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉండగా అఖండ 2 ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయన కమిట్ అయ్యి డెఫినెట్గా సినిమా ఉంటుంది అన్నాడు. అది అఖండ 2 అని చెప్పలేదు. బాలకృష్ణతో సినిమా ఉంటుంది, ఉండబోతోంది, ఆల్రెడీ దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను, అయిపోయింది అని కూడా చెప్పాడు ఆయన. ఓకే, అంటే ఫైనల్ అయిపోయింది, కానీ ఆయనకి ఇంకా చెప్పాల్సి ఉంది. ఆయన బిజీగా ఉన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. కానీ బయట ప్రచారం ఏం జరుగుతుందంటే ఎన్నికలు అయిపోగానే ఈ సినిమా మొదలవుతుంది అంటున్నారు. మొదలయ్యే అవకాశం డెఫినెట్గా ఉండదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బాబీ సినిమా కమిట్ అయి ఉన్నాడు. మిడిల్లో ఉంది, కొంత నడిచింది, అది మిడిల్లో ఉంది. నిజానికి ఎన్నికల వేడి నోటిఫికేషన్ కంటే ముందే తన పార్ట్ కంప్లీట్ చేసేయమని చెప్పాడు ఆయన. చేసి వీలైతే ఎన్నికల టైంలో రిలీజ్ పెట్టుకోమని కూడా చెప్పాడు. ప్రారంభంలో వాళ్ళు అనుకున్నది అదే, కానీ ఏ కారణం చేతో అది ముందుకు నడవల. నిజానికి ఆయన ఇతర కార్యక్రమాలు అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా పక్కన పెట్టి ఈ సినిమా కోసం కేటాయించాడు. చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కూడా 2-3 సభల్లో మాత్రమే కనిపించి మిగిలిన సమయం అంతా ఇక్కడే కేటాయించాడు ఆయన. అయినప్పటికీ ముందుకెళ్ళలేదు, అది ఇంకా ఉంది, బ్యాలెన్స్ చాలా ఉంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముందు ఈ కార్యక్రమం పూర్తి చేసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇతర కార్యక్రమాల్లోకి వెళ్తాడు. ఓకే, కాబట్టి ఈ సంవత్సరం డెఫినెట్గా లేదు. అది 25 ప్రాజెక్టు. అలాగే ఆయన టెంపుల్ గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి ఈ శివ వైష్ణవ కలయిక ఈ 2వ పార్ట్లో ఏదైనా దాన్ని కంటెంట్గా పట్టుకొస్తున్నాడా అనేది ఒక సందేహం. ఓకే, రెండోది ఈ సినిమా ఏ బ్యానర్లో ఉండబోతోంది అనేది ఒక చర్చ జరుగుతోంది బయట. అవును, గీతా ఆర్ట్స్లో జరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. ఒకవేళ గీతా ఆర్ట్స్లో జరిగితే అఖండ మీద ఆయన ఒక కామెంట్ చేస్తున్నాడు గతంలో, అరవింద్ గారు. ఆయన ఇదే సబ్జెక్ట్ని వైష్ణవంలోకి పట్టుకెళ్తే మీరు పాన్ ఇండియా మార్కెట్ని కొల్లగొట్టగలరు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఐడియా, ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి శివ వైష్ణవ కలయిక, వీటన్నిటినీ ఒక చోటకి చేరిస్తే కొత్త కంటెంట్, అంటే కొత్త ప్రాబ్లం తీసుకుని చెప్పబోతున్నాను నేను సినిమాలో అన్నాడు ఈయన. సో సినిమా మిస్టిక్ వేలో నడుస్తుంది అనేది క్లియర్. ఒక క్యారెక్టర్ మిస్టిక్గా ఉంటుంది, ఈ మిస్టిక్గా ఉన్నటువంటి క్యారెక్టర్ ఒక కొత్త ఇష్యూని హ్యాండిల్ చేస్తుంది. ఇది సూచనప్రాయంగా ఆయన చెప్పింది. ఏమిటి అనేది ఎలాగూ అది హోల్డ్ చేస్తారు, అది సినిమా చూసిన తర్వాత అర్థం అవ్వాల్సిందే ప్రపంచానికి. అవును, కాకపోతే స్కెలిటన్ అయితే ఇది. ఓకే, ఈ స్కెలిటన్ గురించి ఆల్రెడీ అరవింద్ గారికి కొంత అవగాహన ఉంది. రెండోది ఆయన చాలా కీన్గా మార్కెట్ స్టడీ చేయడంలో చాలా సిద్ధహస్తుడు. అవును, ఆయన డిజైనింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆయన ఇప్పుడు నాగ చైతన్యతో చేస్తున్న సినిమాకు కూడా ఆయన ఇంట్రెస్ట్ పే చేయడానికి కారణం ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి కెపాసిటీ. అందులో చాలా విషయాలు మాట్లాడచ్చు, దేశభక్తి మాట్లాడచ్చు, పాకిస్తాన్ వ్యతిరేకత మాట్లాడచ్చు. ఇవన్నీ ఆడియన్స్ని హుక్ చేసేటువంటి పాయింట్స్గా గమనించి అది పికప్ చేశాడు ఆయన. అవును, అలాంటి మార్కెట్ స్ట్రాటజీతో ఈ సినిమా కనుక జరిగితే ఇది డెఫినెట్గా పాన్ ఇండియాకి వెళ్ళేటువంటి సబ్జెక్ట్ అవుతుంది. ఈ అఖండ 2 అనేది అఖండ 2నా కాదా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన వాంటెడ్గానే. కొంచెం ఇది జనాల్లో స్ప్రెడ్ అయి నడుస్తూ ఉంటే టైం వచ్చినప్పుడు రివీల్ చేద్దామనే ఉద్దేశంతో ఆ ఉత్కంఠని నడుపుతున్నాడు. అలాగే స్క్రీన్ ప్లే ఆర్డర్లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకి బజ్ క్రియేట్ చేయటం కూడా అదే సిస్టంలో వెళ్తున్నాడు ఆయన. ఓకే,
డెఫినెట్గా సక్సెస్ అవుతాడనేది అయితే అనిపిస్తోంది. నిజానికి మొదటి నుంచి జరుగుతోంది కూడా అదే. అవును, కాంబినేషను అంటే ఆయన కష్టాల్లో ఉన్న ప్రతిసారి బాలకృష్ణ చేయూతనిస్తున్నాడు, నిలబెట్టి మళ్ళీ మార్కెట్లోకి పంపు చేస్తున్నాడు ఆయన మళ్ళీ దెబ్బతిన్నప్పుడు తనే అండగా నిలబడుతున్నాడు. ఇది ఇప్పటికే 3 సార్లు జరిగింది, ఇప్పుడు 4వసారి జరగబోతోంది. ఈ 4వ ప్రాజెక్టు ఇద్దరి కెరీర్లకి ఎలా ఉపయోగపడబోతోంది అనేది చూడాలి. ఓకే.